పంది మాంసం తిన్నదానికి ప్రాయశ్చిత్తం. పంది మాంసం తిని నా కడకు వచ్చి వాని పాపమెట్టిదో సుందరి చెప్పెదను. పంది అయి 10 ఏండ్లు అడవిలో తిరుగును, 14 ఏండ్లు బోయవాడగను, పిదప 7 ఏండ్లు మట్టి అయి నీట మునుగుచుండును, పిదప 14 ఏండ్లు ఎలుకై అటుపై 19 ఏండ్లు రక్కసుడగును. ముళ్ళపంది అయి 8 ఏండ్లు అడవిలో తిరుగుచుండును, 30 ఏండ్లు మాంసం తిండిగా గల పులి అయి పుట్టును. ఇట్లు యాతనలన్నింటినీ అనుభవించి పంది మాంసం తినవాడు పుణ్యం కల కులమున భాగవతుడై పుట్టును. నిండైన లక్షణాలు గల హృషికేశుని మాట అంతయు విని భూదేవి తలపై దోసిలి ఒగ్గి ఇట్ల పలికెను. పంది మాంసం తిన్నవానికి ప్రాయశ్చిత్తం ఎట్టిదో భక్తులకు సుఖం కూర్చే ఆ పరమరహస్యం నాకు తెలుపుము. శ్రీ వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. పశువుల పుట్టుక అనే సముద్రం నుండి మానవులు ఎట్లు దాటుదురో చెప్పెదను. 5 దినాలు ఆవు పేడతో, 7 దినాలు నూకలతో, 7 దినాలు నీటితో, 7 దినాలు ఉప్పు కారం లేని చప్పటి కూడతో, 3 దినాలు పేలాల పిండితో, 7 దినాలు నువ్వులతో, 7 దినాలు ఉప్పుతో, 7 దినాలు పాలతో గడిపి తనకు శుద్ధిని కలిగించుకోవాలి. క్షమ ఇంద్రియ నిగ్రహం కలవాడగను, అహంకారాన్ని విడనాడను. ఇట్లు చెదరని దీక్ష కలవాడే 49 రోజులు ప్రవర్తించేవాడు పాపములన్నింటి నుండి ముక్తి పొంది జ్ఞానం కలవాడై ప్రమాదం లేనివాడై నా కర్మములు ఆచరించి నా లోకమున కరుగును.